నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండాడ వైసీపీ కార్యాలయంలో మజ్జి సిరి సహస్ర వైసీపీ నాయకులతో కలిసి డిజిటల్ పోస్టర్ను ఆవిష్కరించిన చిన్న శ్రీను. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టీకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ధర్నా. కూటమి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మండిపడిన చిన్న శ్రీను. సాలూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పేదల సంక్షేమం కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నామని వ్యాఖ్య. రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని, తమ కార్యకర్తలను వేధించేవారిని ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను హెచ్చరించారు. విశాఖ జిల్లా ఎండాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిజిటల్ పోస్టర్ను వైసీపీ నాయకులు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్రతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుందని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. నేడు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు ఖాయమని, ఎవరికి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిజిటల్ బుక్ను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఆ బుక్ను ఆవిష్కరిస్తూ కార్యకర్తలకు ఒకసారి తెలియపరిచే పరిస్థితి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది ఎన్నడూ లేని విధంగా. సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడులు చేస్తూ కేసులు పెడుతూ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పరిధి అతిక్రమించి ప్రవర్తిస్తున్నట్టుగా కొంత చేసిన విషయంలో అనుకున్నాం. కానీ అది కర్మేపు ఎలా అయిపోయింది? సోషల్ మీడియా కార్యకర్తలు భయపెట్టడమే కాదు, కార్యకర్తలు ప్రత్యర్థులను కక్ష తీర్చుకున్న కార్యక్రమం కింద అయిపోయింది. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అంతతో సరికాదు కదా, పాత్రికేయుల మీద, సీనియర్ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద, ఇలా పాత్రికేయ రంగాన్ని ఏదైతే వాస్తవాలు ప్రజల్లో జరుగుతున్నాయో అవి ప్రజలకు చేరవేసే పత్రికా రంగాన్ని కూడా కేసులు పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఇట్లా రాష్ట్రంలో పూర్తిగా ఎక్కడ కూడా ప్రజల తరపున పనిచేసినా, ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు నిలదీసినా కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. దీనికి అండగా ఉండాలి, రక్షగా ఉండాలని చెప్పి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ద్వారా కూడా డిజిటల్ బుక్ను ఆవిష్కరించి ఇందులో ఈ తాలూకా యాప్ని మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉండాలి. ఇది అది అండగా ఉంటుంది. ఇందులో ఎవరైతే నమోదైన వాళ్ళు అక్కడ జరుగుతున్న ఏ సంఘటన అయినా కూడా దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్గా మరి సెంట్రల్ ఆఫీస్ రికార్డ్ అవుతుంది, జిల్లా ఆఫీస్కి ఒక ఉంటుంది, మాకు కూడా లోకల్గా లీడర్లు అందరూ కూడా మీరు చూడడం జరుగుతుంది. తక్షణంగా పార్టీ స్పందించడానికి కానీ, దానికి సంబంధించిన నాయకులు స్పందించడానికి కానీ తగు చర్యలు తీసుకోవడం కూడా వీలుంటుందని చెప్పి ఈ డిజిటల్ బుక్ను ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమిలో ప్రధాన భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ సుమారుగా 16 నెలలైన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ అమలు పరచలేక, ఈ ప్రభుత్వంలో ఏదైతే వారు ఎన్నికల ముందు చెప్పిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక, లేదు వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాలని, వారు అమలు పరచనటువంటి హామీల్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు కానీ, లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తాలూకు ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటి, లేదు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయించడం కానీ, ఇవన్నీ చూస్తూ ప్రజల్లో ఒక సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాల్ని ప్రజలకు బహిర్గతం చేయడం. కూటమిలో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి మరి వారికి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పత్రికలు మరి ఎప్పటిలాగానే వారిని అబద్ధాలని నిజాలుగా చూపించే కార్యక్రమాన్ని చేస్తూ గత కాలంగా జరిగిన ఎన్నికల ముందు జరిగిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే, దాన్ని వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఎదుర్కొంటూ ప్రజలకు జరుగుతున్న నిజాలను తెలియజేస్తూ ఉంటే, మరి ప్రభుత్వంలోని పెద్దలు దాన్ని ఓర్చుకోలేక, నిజాలు ప్రజలు తెలుస్తున్నాయని వారు దాన్ని భరించలేక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా కేసులు బనాయించే కార్యక్రమాలు, ముఖ్యంగా రైతులకు యూరియా దొరకలేదని చెప్పి రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వమే తిరగబడే కార్యక్రమం. ఆఫీసులకు వచ్చి తెల్లవారు 4 గంటల నుంచి రాత్రి 11 వరకు క్యూలో నిలబడి, కానీ అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఏం చెప్తారు, ప్రభుత్వంలోని పెద్దలు ఎక్కడ కావాలంటే అక్కడ యూరియా ఉంది, కావాలనే సోషల్ మీడియాలో మీకు చెడు దుష్ప్రచారం చేస్తానని చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటే వారు కొన్ని అనుకూల మీడియాలో ఏం చెప్తారు, లేదు కావాల్సినంత యూరియా ఉంది, కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రం దారిలో ఉంది, ఇంకా విమానంలో వస్తుంది, లేదా షిప్లో వస్తుంది, ట్రైన్లో వస్తుంది, ఇలా రకరకాలైన మభ్యపెట్టే మార్గాలు
రైతాంగాన్ని చేస్తూ ఉంటారు. రైతులు ఒక పక్క ఆందోళన చేస్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వంలోని పెద్దలు దాన్ని తీసుకోలేక నిజాలను భరించలేక ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒక న్యాయమూర్తి న్యాయస్థానంలో న్యాయమూర్తి స్వయంగా వారే ఒక జరిగిన కేసు మీద అక్రమమైన పోలీసులు పెట్టిన కేసు మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద పెట్టిన గంజాయి కేసుని సిబిఐకి రెఫర్ చేసిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ దేశంలోనే ఉందా లేదు నేను చెప్పలేను, కానీ ఈ రాష్ట్రంలో లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎవరు కూడా కోరకుండానే జరుగుతున్న కేసుని వారు చూసి ఈ రాష్ట్రంలో పూర్తిగా పోలీసులు చేస్తున్న అక్రమ చర్యల్ని అక్రమ కేసుల్ని వారే సిబిఐకి సుమోటోగా రెఫర్ చేసిన పరిస్థితులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పరిపాలన. మరి దాన్ని ఎదుర్కోవడానికే ఈరోజు ప్రతి వైఎస్ఆర్ పార్టీ ముక్కులు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తకు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది. తప్పకుండా రేపు మన ప్రభుత్వం 29 ఏర్పడిన తర్వాత ఎవరికైతే మీకు జరిగిన అన్యాయానికి బదులుగా మీకు న్యాయం చేసే విధంగా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రకమైన ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఖచ్చితంగా మీరు తప్పకుండా సెంట్రల్ ఆఫీస్కి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ తాలూకా డేటా మీకు జరిగిన ఇబ్బంది మీ ద్వారా మీకు ఎవరి ద్వారా జరిగిన అన్యాయం దాన్ని పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా దాంట్లో పొందుపరిచి తప్పకుండా మళ్ళీ మనకు అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు న్యాయం చేయడానికి న్యాయపరంగా చట్టపరంగా ఆ కార్యక్రమాన్ని చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగానే మేము జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ మీ ద్వారా ఇవాళ నియోజకవర్గ స్థాయిలో చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, వైఎస్ఆర్ పార్టీ చెప్పండి, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఏదో ఈరోజు ఉన్న అధికారంతో మనల్ని భయపెట్టో ప్రలోభపెట్టో లేదు ఇబ్బందుల పాలు చేస్తే నిజాలు దాచలేవు, ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ మీరు పట్టిన అక్రమ కేసులన్నింటిలో కూడా బెయిల్ వచ్చి ఇవాళ న్యాయస్థానం ద్వారా వస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ఏదైతే ఈ ప్రభుత్వంలో చేస్తున్న పరిపాలనని ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని ఈ ప్రభుత్వంలో చేస్తున్న దురాఘాతాలని ఖచ్చితంగా ప్రజల ముందు మిమ్మల్ని నిలబెడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా దాన్ని క్రియాశీలకంగా దాని పాత్ర పోషిస్తుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఈ డిజిటల్ బుక్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి మరొకరిని తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆ బాధితులకు ఎవరైతే ఉన్నారో వారి న్యాయం జరిగే విధంగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖ జిల్లా భీమిలి పట్టణంలోని సత్యనారాయణపేటలో కొండశివ గణేష్ యూత్ ఆధ్వర్యంలోని దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో ప్రముఖ సమాజ సేవకురాలు చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆహ్వానంతో అక్కడికి చేరుకున్న సిరిసహస్రను ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి కండువాతో సత్కరించి దుర్గాదేవి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు స్వయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుర్గాదేవి అనంతమైన శక్తిగల అమ్మవారిని, ఆమెను భక్తి శ్రద్ధలతో కొలిస్తే మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో పాలుపంచుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, చిన్నశ్రీను సోల్జర్స్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నశ్రీను పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ 5 ఏళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారన్నారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజీ తీసుకోవడానికి కూటమి నాయకులు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కళను చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు జైహింద్ కుమార్,
రాష్ట్ర కార్యదర్శి కేవీపీ సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరి నరసింహమూర్తి, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు బొంగ భానుమూర్తి, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు అవినాష్, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మజ్జి శ్రీనివాసరావు గారి యొక్క సూచనల మేరకు ప్రభుత్వానికి నిరసన తెలియాలని ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి వాటిని ప్రైవేటు పరం చేయకూడదనే ఒక ఉద్దేశంతో మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఈ నిరసన ర్యాలీ ధర్నాను నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ఈ ప్రభుత్వం తీసుకున్న విద్యని ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇవాళ ఆ నిరసన కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి సాక్షిగా ఈరోజు ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర విగ్రహం దగ్గర తెలియజేయడానికి ముఖ్యమైన కారణం వారు రాజ్యాంగం రచించినప్పుడు వారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ప్రజలకు అందించాలి, అది ప్రభుత్వ బాధ్యత, కనీస బాధ్యత అని చెప్పి రాజ్యాంగంలో వారు రచించి వారు చెప్పారు ప్రభుత్వాలకి. సుమారు 75 సంవత్సరాల కాలం అయింది మనం స్వాతంత్రం తెచ్చుకొని పైబడైంది. ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాలు కానీ అనేక రాష్ట్రాలు కానీ అనేక ప్రాంతాలు ఈరోజు విద్యని ప్రభుత్వ పరంగానే ఇచ్చి ఇవాళ అనేక భాగాల్లో రాష్ట్రాల్లో ఉచిత విద్యను ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఉచిత వైద్య విద్యను ఉచితంగా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 17 మెడికల్ కాలేజీ ఈ రాష్ట్ర స్వాతంత్రం ఏర్పడిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని కాలేజీలు అయితే ఉన్నాయో దానికన్నా మిన్నగా ఇవాళ ప్రభుత్వ కళాశాలలు తీసుకొచ్చి దాంట్లో 5 కళాశాలని వారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో దాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని బోధన కార్యక్రమాన్ని చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్యమైన వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రైవేటీకరణ చేసుకెళ్ళిపోదాం, ఏదైతే విద్య ఉందో వైద్యం కానీ విద్య కానీ ఏవైతే చిన్న జాతులు ఉన్నాయో, ముఖ్యంగా వెనుకబడి వర్గాలు ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో వారికి విద్యను అందకుండా చేసే విధంగా కేవలం ధనిక వర్గాలకు మాత్రమే ఈ విద్యని వైద్యాన్ని అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాన్ని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆపండి. ఈరోజు ఈ విద్య కోసం మీరు ఏదో చెప్తా ఉన్నారు, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏ ఒక్కరికి నష్టం కలగదని చెప్పి మీరు చెప్తున్న మాటలు, కళ్ళబొల్లి మాటలు చాలా తప్పు. ఈ ప్రైవేటీకరణ ద్వారా 2 రకాలు నష్టాలు. ఎవరికైతే వైద్యం ఉందో ఈ వైద్యం ఉచితంగా అందించే కార్యక్రమం సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఈరోజు మళ్ళీ ఖరీదైన వైద్యంగా మారి మళ్ళీ కార్పొరేట్ వైద్యం ఇచ్చి కేవలం ధనికులకు మాత్రమే వైద్యం అందే పరిస్థితి వస్తుంది. లేదు చదువుకునే పరిస్థితి ఉందంటే ఆ చదువుకునే పరిస్థితి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకి, మైనార్టీ వర్గాలకి ఇవాళ వారు డబ్బు పెట్టుకొని కేటగిరీ సీట్లు కొనుక్కొని వారు చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఇవాళ ప్రైవేటీకరణ ఆపండి, ప్రైవేటీకరణ వద్దు. ఏదైతే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో వారి తాలూకు ఆశయాలు, వారి ఆలోచనలు ఏంటంటే ప్రభుత్వాల కనీస బాధ్యత విద్య కానీ వైద్యం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందించాలని చెప్పి కార్యక్రమాలు చేస్తాయి. వాళ్ళు అనేక దేశాల్లో తీసుకుంటే వైద్యం ఉచితంగా ఇస్తున్నారు, చదువు ఉచితంగా చదివే దేశాలు ఇవాళ ఉన్నాయి. ఇవాళ భారతదేశం కూడా ఆ రకంగా తయారు కావాలని చెప్పే ఆలోచనతో ఇవాళ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు విద్యను దూరం చేయకండి, వైద్యాన్ని దూరం చేయకండి, ప్రైవేటీకరణ ఆపండి, ప్రభుత్వం ఇవన్నీ నడపాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉన్న జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నామని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్ని ఇప్పటికే సందర్శకులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారని తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వాటర్ ఫాల్స్, కుషా వాటర్ ఫాల్స్తో పాటు ఈ జలపాతం యొక్క అభివృద్ధిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ శేఖర్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ 3 జలపాతాలను అతి త్వరలోనే అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శివ, డిటి ఉదయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం పట్టణంలోని శాంతినగర్లో తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎడతెరిపిలేని వర్షంలో కూడా బతుకమ్మ ఆటలాడి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా వేరువేరు రాష్ట్రాలైన తెలుగు ప్రజలంతా బతుకమ్మ వేడుకలను జరుపుకుని అంతా ఒకటే అన్న భావన కల్పించాలని, ఉత్తరాంధ్రలోనే తొలిసారిగా గత 3 ఏళ్ల నుంచి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతవాసులు బెహరా అచ్చయ్యమ్మ, మెంటు వెంకటలక్ష్మి, సేనాపతి సూరిబాబు, రవిమోహన్ పట్నాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పైడితల్లమ్మ తల్లి చల్లదన మహోత్సవం చేస్తున్నాము. ఈ సందర్భంగా 3 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ మేము నిర్వహిస్తున్నాం. ఇది తెలంగాణ సంస్కృతి అయినా మాకు కూడా నచ్చి అందరూ భక్తి శ్రద్ధలతో మా అందరికీ నచ్చిన విధంగా ఇక్కడ పువ్వులతో అలంకరించుకొని ప్రతి 3 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఇక్కడ 3 సంవత్సరాల నుండి బతుకమ్మ ఉత్సవాలు చేస్తున్నాము. ఒకప్పుడు మనము తెలంగాణ అంతా ఒకే రాష్ట్రముగా ఉండేవాళ్ళమి. ఆ అభిమానంతో వాళ్ళు మనం విడిపోయిన వేరు వేరు రాష్ట్రాలకైనా మనందరం కలిసిమెలిసి అప్పట్లాగే ఉన్నామనుకుంటూ బతుకమ్మ ఉత్సవాలు మన ఆంధ్ర సైడ్ కూడా చెయ్యాలి. 1 by 1 ఒకరిని చూసి ఇంకొకరు అలా చేస్తూ మళ్ళీ కలిసి ఉండే విధంగానే ఉంటున్నామేమో, అలా ఆంధ్ర తెలంగాణ ఒకేలా మళ్ళీ ఉంటున్నారేమో అనుకునే విధంగా వాళ్ళ ట్రెడిషన్ అయినా సరే మనకి కూడా ఇది ట్రెడిషన్గా భావిస్తున్నాము. చెయ్యాలని ఉత్సాహంతో చేస్తున్నాము. కలిసిమెలిసి ఆనందంగా ఉత్సాహంగా ఒకరు వేరువేరుగా ఉన్నా సరే ఒకే మనస్తత్వంతో అందరూ కలిసి సరదాగా బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటూ అంత విరోధంగా దూరంగా ఉన్న వాళ్ళని కూడా ఉత్సవం అయిన వెంటనే మళ్ళీ ఎప్పట్లా కలిసిమెలిసి ఉంటున్నాం. విరోధం అనేది పక్కన పెట్టేసుకొని ఈ తల్లి యొక్క మహోత్సవంతో అందరం ఆనందంగా ఉత్సాహంగా
ఉంటున్నాం. మేము గత 13 సంవత్సరాలుగా ఘటాలు పెట్టుకున్న పైడితల్లం తల్లికి చల్లదనం చేసుకుంటున్నాం. చల్లదనం చేసుకుంటుండగా బతుకమ్మ కూడా చేసుకుంటున్నాం. బతుకమ్మ అంటే పువ్వుల పండగ. తంగేడు పువ్వులు అవన్నీ చక్కగా చేసుకుని పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలనేసి ఈ బతుకమ్మను కూడా చేసుకుంటున్నాము. అందరూ సంతోషంగా ఉండాలని జిల్లా వ్యాప్తంగా 2,76,703 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసుకుంటున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటీఎం కార్డు మాదిరిగా ఉండే స్మార్ట్ రేషన్ కార్డును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ కార్డును బస్సులో గుర్తింపు కార్డు కింద కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పేదల సంక్షేమం కోసమే అహర్నిశలు కృషి చేస్తుందని, అనారోగ్యంతో ఉన్న రోగులకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ప్రతి నెల పింఛన్ అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అతి వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలందరికీ సేవలందించాలనే ఉద్దేశంతో ప్రతి చోట చాలా మార్పులను ప్రభుత్వం తీసుకువస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 15 నెలలుగా మన రాష్ట్రం మొత్తం మీద 1,90,000 పెన్షన్లు ఇచ్చాం. ఈ 15 నెలలుగా మన సాలూరు మండలంలో ఇప్పటిదాకా మనం 8,222 పెన్షన్లు ఇస్తున్నాం. సాలూరు మండలంలో మాత్రం, నియోజకవర్గం కాదు, ఓన్లీ మండలానికి. ఈ మండలానికి 196 కొత్త పెన్షన్లు వచ్చాయి. అలాగా అన్ని పంచాయతీలకు కూడా కొత్త పెన్షన్లు వస్తున్నాయి. ఆ పెన్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా మిగిలిపోతే అవి కూడా మేము ఆ పెన్షన్లు కూడా మీకు ఇస్తామని తెలియజేసుకుంటూ 68,259 పార్వతీపురం నియోజకవర్గానికి, అలాగే సాలూరు నియోజకవర్గానికి 62,271 స్మార్ట్ కార్డులు. అలాగే మనకి కురుపాం ఉంది, కురుపాంకి 74,058. పాలకొండ ఉంది, పాలకొండకి 72,115. ఈ మొత్తం కలిపి 2,76,703 కార్డులు టోటల్గా మనం స్మార్ట్ కార్డులు పంచుతున్నాం. అక్టోబర్ 1 నాటికి BSNL తన 25వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతంగా జరుపుకుంటుందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని BSNL కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా భారతదేశంలో BSNL నెట్వర్క్ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం యొక్క స్వదేశీ 4G నెట్వర్క్ను ప్రారంభించారన్నారు. BSNL యొక్క సిల్వర్ జూబ్లీకి గుర్తుగా మొబైల్ మరియు ఫైబర్ టు ద హోమ్ కోసం ప్రత్యేక ప్రణాళికలను కూడా ప్రకటించారని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేయబడిన 4G టెక్నాలజీతో BSNL భారతదేశాన్ని ప్రపంచ టెలికాం తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ వేడుకలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని విస్తరింపచేసి డిజిటల్ ఇండియాకు ఊతమివ్వాలనే లక్ష్యంతో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు శారద, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, మురళి, దాలినాయుడు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన BSNL ఫార్మేషన్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. దానికి మనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం. సో 25 ఇయర్స్ సెలబ్రేషన్ అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ది డెవలప్మెంట్స్ బీయింగ్ డన్ బై BSNL అండ్ లాస్ట్ 25 ఇయర్స్లో ఏమి జరిగిందని జస్ట్ మీకు బ్రీఫ్ ఇచ్చి ఎట్లా మనకి పబ్లిక్ ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నామనేది చెప్దామని తీసుకొని వచ్చాము. మీ అందరూ చూసే ఉంటారు, మన ప్రైమ్ మినిస్టర్, అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు జార్సుగూడ, ఒరిస్సా నుంచి మనకి 4G నెట్వర్క్ని దేశం అంటే స్వదేశీ 4G నెట్వర్క్ని లాంచ్ చేశారు. మనము స్వదేశీ 4G నెట్వర్క్ తీసుకొని వస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏదైతే మనకి అందరికీ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారో ఆ ప్రోగ్రాంలో భాగంగా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ BSNL, C.dot అండ్ తేజస్ అని ఒక కంపెనీ వాళ్ళు తేజస్ అండ్ TCS యాజ్ అ సిస్టమ్ ఇంటిగ్రేటర్. తేజస్ ఏమో రేడియో యాక్సెస్ నెట్వర్క్, రేడియో పార్ట్, C.dot ఏమో కోర్ నెట్వర్క్ అండ్ BSNL లీడర్షిప్లో మనము 4G నెట్వర్క్ని తయారు చేయడం జరిగింది. అంటే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ అంటే మనం అనుకున్నట్టుగా ప్రపంచం దేశంలో ఇండియా ఈజ్ ద 5th కంట్రీ.
మొత్తం ప్రపంచంలోనే 5వ దేశం కింద మన భారతదేశము గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఓన్లీ సౌత్ కొరియా కానీ, చైనా కానీ, అట్ ది సేమ్ టైం యూరోప్లో 2 కంట్రీస్ ఉన్నాయి, డెన్మార్క్ అండ్ స్వీడన్. ఆ 4 కంట్రీస్ మాత్రమే ప్రపంచం మొత్తం టెలికాం ఎక్విప్మెంట్, మొబైల్ టెలికాం ఎక్విప్మెంట్ ఇప్పుడు దాకా సప్లై చేయడం కానీ, ఇన్స్టలేషన్ చేయడం కానీ చేస్తున్నారు. బట్ మన ఇందాక చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్ కింద బిఎస్ఎన్ఎల్ మనకి పుష్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి క్యాపిటల్ బడ్జెట్ ఇచ్చి, అట్ ది సేమ్ టైం మనకి కావాల్సిన నిధులు అన్నీ ఇచ్చి, మనకి రీసెర్చ్ చేయించి మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యేలాగా తీసుకొని వచ్చిన 4G నెట్వర్క్. ఇది స్వదేశీ నెట్వర్క్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హిస్టారిక్ మూమెంట్ ఇన్ బిఎస్ఎన్ఎల్ యాజ్ వెల్ యాజ్ అవర్ కంట్రీ. మన కంట్రీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్ అనమాట. ఇంకా మనకి స్పీడ్స్ పెంచడం కోసం మాన్ నెట్వర్క్ అని చెప్పేసి కొత్తగా తీసుకొని వచ్చాము. అవి ఏంటంటే అంతకుముందు మనకి 10G పోర్ట్సే ఉండేవి, ఇప్పుడు 100G పోర్ట్స్ వచ్చాయి. 100G నెట్వర్క్ చేస్తున్నాం మొత్తం విజయనగరం అంతా. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ డెవలప్మెంట్స్ అనుకుంటున్నాను నేను. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, నెక్స్ట్ మారుమూల ప్రాంతాలకి బిఎస్ఎన్ఎల్ ఇక 4G శాచురేషన్ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్లో వచ్చిన ఆ యొక్క ప్రాజెక్ట్ని బిఎస్ఎన్ఎల్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సుమారు 71 సైట్ల లొకేషన్స్లో మేము బీటీఎస్లు పెట్టి ఉన్నామండి. అవన్నీ కూడా మారుమూల ప్రాంతాలు. కొన్ని ప్లేస్లు అయితే అక్కడ లొకేషన్కి కూడా వెళ్ళలేని ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్లు కూడా మేము కవర్ చేయడం జరిగింది. ఆ అన్రీచ్డ్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటికి రీచ్ అవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఎట్ ప్రజెంట్ మాకైతే బిఎస్ఎన్ఎల్లో 548 బీటీఎస్లు ఉన్నాయండి. 4G సైట్ బీటీఎస్లు, 2G కింద 157 బీటీఎస్లు ఉన్నాయి. అదేవిధంగా 3G కింద 10 బీటీఎస్లు ఉన్నాయి. అవి కూడా త్వరలో అప్గ్రేడ్ చేస్తాం. అంటే అక్కడ కూడా 4G ఉంది, కాకపోతే లొకేషన్ యొక్క కవరేజ్ ఇష్యూస్ ఉండడం వల్ల అక్కడ మేము 3G అని పెట్టడం జరిగిందండి. సో డెవలప్మెంట్ విషయంలో అయితే సార్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టెక్నాలజీ పరంగా ఈ యొక్క రూట్స్ అప్గ్రేడేషన్లో అయితేనేమి, టెక్నాలజీలో మాకు విజయనగరం కూడా ఒక పీ రౌటర్ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చీపురుపల్లి నుంచి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు రేగిడి మండలం రెడ్డిపేట వద్ద ఒరిగిపోయింది. కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం వర్షం పడుతుండటంతో ఎదురుగా వస్తున్న వెహికల్ను తప్పించబోయి బస్సు పక్కకు వాలడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా 8 మందికి గాయాలైనట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మేజర్ పంచాయతీలో ప్రజలు గత కొన్ని రోజులుగా కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ షేక్ ఆదిల్, ఈవో సురేష్ ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి కుక్కలు పట్టే టీంను రప్పించి పంచాయతీలో ఉన్న అన్ని వార్డుల్లో తిరిగి సునకాలను పట్టి బోనులో తరలించే ప్రయత్నం చేపట్టారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఆదిల్ మాట్లాడుతూ చాలా రోజులుగా సునకాల వలన పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, దీంతో అధికారులు రాజమండ్రి నుంచి కుక్కలు పట్టే టీంను రప్పించి కుక్కలు పట్టే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ సునకాలను 100 కిలోమీటర్ల అవతలు విడిచిపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. ఎండాడ వైసీపీ కార్యాలయంలో మజ్జి సిరి సహస్ర వైసీపీ నాయకులతో కలిసి డిజిటల్ పోస్టర్ను ఆవిష్కరించిన చిన్న శ్రీను. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టీకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ధర్నా. కూటమి అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మండిపడిన చిన్న శ్రీను. సాలూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పేదల సంక్షేమం కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నామని వ్యాఖ్య. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.